హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నాకెంతో ఇష్టమైన ఎండు చేపల కర్రీని రెడీ చేసుకోబోతున్నాను. ఎండు చేపల్ని దేంట్లో వేయబోతున్నాను అనుకుంటున్నారా? వంకాయ టమోటాలు ఎండు చేపల్ని ఈరోజు నేను వేసి వండి చూపించబోతున్నాను మీకు. సూపర్ డూపర్ అండ్ టేస్టీ అన్నమాట ఎండు చేపల కర్రీ. నాకెంతో ఇష్టమైన మా అమ్మ వాళ్ళు చేసే ఈ కర్రీని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈరోజు మనం ఈ కర్రీ పేరు ఎండు చేపలు వంకాయ టమోటా కర్రీ. ముందుగా కర్రీ కోసం 4 వంకాయలు, 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకుంటున్నాను. మనం చేపలంటే ఎండు చేపలంటే ఏ చేపలైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మెత్తళ్ళు వేసుకున్నాను. మీరు ఏ చేపలు దొరికినా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా కనుక మీరు చేసినట్లయితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇది నా కర్రీ కాదు, మా అమ్మమ్మలు చేసిన కర్రీ అన్నమాట. అది మనం నేర్చుకోకపోయినా కూడా మనకి వంట పట్టిద్ది అంటారు కదా, అట్లా వచ్చేస్తుంది. అంత టేస్ట్గా వస్తుంది. కర్రీ వండి తిని ప్లేట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి కర్రీ వండడం స్టార్ట్ చేసిన తర్వాత పొయ్యి మీద కర్రీ వండుతున్నప్పుడే మనకి నోట్లో నుంచి నీళ్ళు అనేది ఊరిపోతూ ఉంటాయి. అంత టేస్టీగా ఉండిద్ది అనమాట. మీరు ఒకసారి నేను ఈ విధంగా చూపించిన విధంగా మీరు కనుక చేసుకుని తిన్నారంటే ఈ జీవితంలో మర్చిపోలేరు, మళ్ళీ చేసుకుంటారు. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకొని వంకాయల్ని కూడా ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. ఒక 5 మినిట్స్ లేట్ ఉన్నా కూడా మనకి కంటరెక్కకుండా ఉంటాయి. ఇప్పుడు ఎండు చేపల్ని చిన్న చిన్న ముక్కలుగా తోకలు అవన్నీ తీసుకొని కట్ చేసుకొని నేను ఒక 4 చేప ముక్కల్ని తీసుకున్నాను. శుభ్రంగా వాటర్లో వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే ఉప్పులో ఊరబెడతారు కదా, వీటిని మనం వాటర్లో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే నీచు వాసన అనేది వచ్చిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు శుభ్రంగా నానబెట్టుకోండి. ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్నారంటే వాసన అనేది పోయిద్ది. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కేంత వరకు ఉండి ముందుగా మనం కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలని ఇందులోకి యాడ్ చేసుకుని వేపుకోవాలి. టమోటాల్లో వాటర్ ఉంటుంది కదా, టమోటాల్లో వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగేంత వరకు బాగా వేపుకొని వాటర్ అన్నీ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ స్టేజ్లో మనకి టమోటా, ఉల్లిపాయలు అనేవి వేగిపోయి వాటర్ అనేది పోయి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా రావాలి. ఇప్పుడు ముందుగా మనం వంకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, వంకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. వంకాయలు మీరు కనుక ఫాస్ట్గా కోసుకుని ముందుగా పెట్టుకున్నట్లయితే ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే కంట్రెక్కిపోతాయి. మనం చేస్తున్నది ఎండు చేపల కర్రీ కాబట్టి అందులో వంకాయ ఉప్పు నీళ్ళలో వేసాం కాబట్టి పెద్దగా ఉప్పు అనేది ఈ కర్రీకి పట్టదు. మీరు కనుక ఎక్కువ వేస్తున్నట్లయితే ప్లీజ్ అట్లా వేయకండి. కొంచెం వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఈ స్టేజ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని బాగా లైట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వంకాయల్లోని వాటర్ అన్నీ బయటికి వచ్చేంత వరకు చట్టి మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ లోపల మనం ముందుగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా, ఎందుకంటే చేపల మీద ఉన్న పొట్టు మొత్తం పోయి చేపల్లో మీద ఉన్న ఉప్పంతా పోయి నానిపోయినాయి. ఇప్పుడు చూడండి, శుభ్రంగా మనం వీటిని కడిగేసుకోవాలి. చూసారా, ఉప్పు కలర్లో ఎలా పైకి వస్తున్నాయో వైట్ కలర్లో అట్లా రావాలన్నమాట. శుభ్రంగా కడుక్కోవాలి. పులుసు మొత్తం ఉంటే పులుసు అంతా పోయిద్ది.
చూసారు కదా పులుసు మొత్తం పోయి ఎలా వైట్గా చేపలు కనిపిస్తున్నాయో. వాటర్ లాగానే ఉంటే అప్పుడు మనకి శుభ్రం అయిపోయినట్టు చేపలు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని ఈ చేపల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చేపల మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లు 2 టేబుల్ స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు గట్టిగా తిప్పారంటే ముక్క అనేది ఇరిగిపోయిద్ది ఫ్రెండ్స్. అందుకే లైట్గా తిప్పండి. లేదంటే చట్టి పైకి ఎగరేసారంటే మనకి ముక్క అనేది ఎక్కువ శాతం మెరగకుండా ఉండిద్ది. నేను చిన్నగా తిప్పుతున్నాను, అందుకే గరిటతో తిప్పుతున్నాను. ముందుగా మనం చింతపండుని నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పెట్టుకున్న పులుసుని ఇందులోకి పోసుకోవాలి. అప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది చింతపండు పులుసు పోసుకుంటే. ఎండు చేపలలోకి గోంగూర అది వేసుకుంటే చింతపండు పులుసు అవసరం లేదు. కానీ మనం గనక గోంగూర వేయనట్లయితే మనం చింతపండు పులుసు పోసుకుంటేనే మనకి ఎండు చేపల కర్రీ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు పోసుకున్న తర్వాత తగినన్ని వాటర్ కూడా పడతాయి. తగినన్ని వాటర్ కూడా పోసుకోండి. ఇప్పుడు కర్రీని ఒక పావు గంట సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. పావు గంట తర్వాత చూసారు కదా, నీళ్ళన్నీ ఎగిరిపోయి పైకి వచ్చింది ఆయిల్ అంతా. కర్రీ రెడీ అయిపోయినట్లే. గుర్తుపెట్టుకోండి, వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి వస్తేనే కర్రీ రెడీ అయినట్లు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్